అందరికీ నమస్తే అండి. మన దేశంలో ఏది ఎప్పుడు ఏ విధంగా రాజకీయ వస్తువుగా మారుస్తారో, దేన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారో, అది ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక సెంటిమెంట్ కావచ్చు, ఒక దేశం కావచ్చు, జెండా కావచ్చు, మతం కావచ్చు, కులం కావచ్చు, ప్రాంతం కావచ్చు. ఏది రాజకీయాలకు అతీతం కాదు. బహుశా ఒక 2, 3 సంవత్సరాల కిందట వరకు మనం వందే మాతర గీతం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారతదని ఎవరూ ఊహించి ఉండరు. ఎవరు ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. చిన్నప్పటి నుంచి మనం స్కూల్స్‌లో వందే మాతర గీతాన్ని పాడుకున్నాం. తరతరాలుగా పాడుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడది రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సో, ఈ వివాదం మొత్తం ఏంటి? ఎవరి వాదన నిజం, ఎవరి వాదన అబద్ధం అనేది మనం చూస్తే దీనిలో ఎవరి వాదన వాళ్ళకుంటది. ఎవరిది వాళ్ళే నిజం అనుకుంటారు. కానీ ఓవరాల్‌గా ఈ వివాదం ఏమిటనేది మనం చూస్తే వందే మాతర గీతం. ఈ గీతం వింటేనే మనకొక వైబ్రేషన్ క్రియేట్ అవుద్ది. మన జాతి, మన దేశం పట్ల ఒక భక్తిభావం గుండెల్లోంచి పొంగుకొస్తది. సో, అందుకే వందే మాతర గీతానికి ప్రత్యేకమైన గౌరవం ఉంది. జనగణమన మన జాతీయ గీతం అయినప్పటికీ వందే మాతరానికి ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చారు. సో, దీన్ని 1896లో మొదటిసారి ఆలపించారు. దీన్ని రాసింది బంకించంద్ర చటర్జీ. దీన్ని మొదటిసారి పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్ 1896లో. తర్వాత దీన్ని 1937లో కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కొన్ని ముస్లిం పెద్దలు కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారంట. దీనిలో 6 చరణాలు ఉంటాయి కదా! మొత్తం ముందుకు వెళ్ళే కొద్దీ లక్ష్మి, దుర్గా అని హిందూ దేవతల పేర్లున్నాయి. సో, ఇది కరెక్ట్ కాదు అని చెప్తే గాంధీ, నెహ్రూ వంటి పెద్దలు సరే 2 చరణాలకు పరిమితం చేద్దామని మొదటి 2 చరణాలకే పరిమితం చేశారంట. సో, అప్పటి నుంచి కూడా మొదటి 2 చరణాలే దీనిలో పాడుతున్నారు వందే మాతర గీతం. అదే అందరికీ అలవాటైపోయింది. సో, 1950లో రాజ్యాంగం ఆమోదం తర్వాత జరిగిన రాజ్యాంగ సభలో కూడా ఈ 2 చరణాలే పాడారు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ జరిగింది. దానికి జాతీయ గీతంగా ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చారు. అప్పుడు కూడా ఈ 2 చరణాలే పాడారు. సో, ఇది ఉంది. ఇప్పుడు బీజేపీ వాదన ఏంటంటే, కాంగ్రెస్ చెప్తుందేంటి, మేము వందే మాతరాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. స్వాతంత్ర ఉద్యమంలో మేమే దాన్ని విస్తృతంగా ఉపయోగించాము. 1937లో మతపరమైన అభ్యంతరాలు ఉన్న చరణాలను తొలగించి మొదటి 2 చరణాలను మేము ఎంచుకున్నాము. మతపరమైన అభ్యంతరాలను విలువనిచ్చి మేము మిగిలినవి తొలగించి ఈ 2 పాడుతున్నామని కాంగ్రెస్ చెప్తోంది. దీనికి బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? బీజేపీ వాదన, కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఒత్తిడికి తలొగ్గి హిందూ దేవతల పేర్లు ఉన్న చరణాలను తొలగించి మొదటి 2 పాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, మతానికి అవమానం అనేది వీళ్ళ వాదన అనమాట. సో, ఇక్కడ ఎవరు కరెక్టు ఇదంటే కాంగ్రెస్ 2 చరణాలకు పరిమితం చేసిన మాట వాస్తవం, 100% నిజం. అండ్ ముస్లిం నాయకుల అభ్యంతరాలు ఉన్నాయా లేదా అంటే ఉన్నాయి అని చారిత్రక ఆధారాలు కొన్ని చెప్తున్నాయి. అండ్ దీనిలో నెహ్రూ అండ్ మహాత్మా గాంధీ వాళ్ళు కూడా ఒత్తిడికి తలొగ్గారు అనేది కూడా బీజేపీ ఆరోపిస్తోంది. చారిత్రక ఆధారాలు అవే చెప్తున్నాయి. సో, కాంగ్రెస్ వందే మాతరాన్ని పూర్తిగా వ్యతిరేకించింది అనేది బీజేపీ ఆరోపణ. అది కరెక్ట్ కాదు. వందే మాతరానికి వాళ్ళు కూడా ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చారు. పాఠ్యపుస్తకాల్లో ముద్రించారు, చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేశారు. సో, ఒక వైబ్ క్రియేట్ చేయడం వల్ల దశాబ్దాల తరబడి దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దానికి ఇవ్వాల్సిన విలువ ఇచ్చింది. అండ్ ఇది కేవలం ముస్లిం లీగ్ ఒత్తిడి వల్లే జరిగిందా అంటే అది కూడా చరిత్ర చెప్తోంది. సో, కాబట్టి ఇందులో మనం చారిత్రక వాస్తవాల విషయంలో కాంగ్రెస్ పార్టీ వాదన నాణేనికి ఒకవైపు ఉంటే, బీజేపీ వాళ్ళ వాదన మరింత సంక్లిష్టంగా, మరింత రాజకీయ కోణంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ వాదన వాళ్ళు డిఫెన్స్లోకి అండ్ మేము అంటే దశాబ్దాల తరబడి మేము గౌరవం ఇచ్చాం, పిల్లలకు కూడా అలవాటు చేసాం, దేశం మొత్తానికి ఇవ్వాల్సిన ఆ గీతానికి ఇవ్వాల్సిన వాల్యూ మేము ఇచ్చాము, మా వల్లనే వందే మాతర గీతం ప్రతి ఒక్కరికి కూడా అలవాటైంది అనేటట్టు కాంగ్రెస్ చెప్తుంది. సరే, మీరు అలవాటు చేశారయ్యా, కానీ 6 చరణాలు ఉన్నదాన్ని 2 చరణాలకే పరిమితం చేశారు. ఆ తర్వాత ఉన్న హిందూ దేవతల పేర్లు ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించారు, ముస్లింలు ఒత్తిడికి తలొగ్గారు. సో, దానికి మీరు అవమానించడమే అనేది బీజేపీ వాదన అన్నమాట. ఇలా చాలా గొడవ జరుగుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేటెస్ట్గా రీసెంట్గా ఏం చేసింది, నిన్న కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. వాళ్ళు ఇంకా ఖరాఖండిగా చెప్పేశారు, 1937లో మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, మొదటి 2 చరణాలే పాడాలని. మేము అదే పాడతాం, అంతకుమించి మేము పాడం. మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, మీరు మా మీద ఏ ముద్ర వేసుకుంటారో వేసుకోండి, మా కాంగ్రెస్ పార్టీ అప్పుడు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం అని
చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. సో ఆగస్టు 15వ తేదీన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పూర్తి వందే మాతర గీతం ఆలపించిన సమయంలో సోనియా గాంధీ ప్రవర్తనపై బీజేపీ విమర్శలు చేసింది. బీజేపీ ఆమె పాటను ఆపాలని సూచించారని ఆరోపించింది. కాంగ్రెస్ మాత్రం ఆమె ఖర్గేకు కుర్చీ ఏర్పాటు చేయమని మాత్రమే సూచించారని, పాటను ఆపమని చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. సో ఈ మధ్య ఏం చేశారంటే జాతీయ గేయం వందే మాతరంకు జాతీయ గీతంతో సమానంగా అంటే జనగణమనతో సమానంగా చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ చట్టం 2026 ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ ఆఫ్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్ 2026 తీసుకొచ్చింది. సో దీని ముఖ్యాంశాలు ఏంటి? 1971లో ఒక చట్టం ఉంది, పురాతనమైన జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం. సో 1971లో దీన్ని తీసుకొచ్చారు. ఈ సెక్షన్లో 3ని సవరించి దీనికి రక్షణ జోడించారు. అంటే జాతీయ గీతాలకు అవమానం ఉండకూడదు, జనగణమన అండ్ వందే మాత్రం రెండూ కూడా ఈక్వల్ సమ ప్రయారిటీలోనే ఉండాలి అనేది. జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతంతో పాటు ఇప్పుడు వందే మాతరం కూడా చట్టబద్ధమైన రక్షణ కల్పించారు. వందే మాతర గేయ గానానికి ఉద్దేశపూర్వకంగా ఆటంకం సృష్టించడం లేదా అవమానించడం చట్టరీత్యా నేరం అనేది బీజేపీ వాదన అండ్ బీజేపీ తీసుకొచ్చిన చట్టం. సో ఇక్కడ ఈ చట్టం వచ్చిన తర్వాత, ఈ చట్ట సవరణ జరిగిన తర్వాత ఆగస్టు 15న కాంగ్రెస్ ఆఫీసులో జరిగిన వేడుకల్లో సోనియా గాంధీ గారు అవమానించారు అనేది బీజేపీ వాదన అన్నమాట. సో మేము 2 చరణాలు పాడతాం, మీరు చేయాల్సింది మీరు చేసుకోండి అని కాంగ్రెస్ పార్టీ ఉంది. సో దీని మీద ఇంకా జనం నిర్ణయించుకోవాలి, పబ్లిక్ ఆలోచించాలి. బీజేపీ చెప్తున్నట్టు మొత్తం పాడాలా లేదా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు 2 చరణాలతో ఆపాలా అనేదాన్ని ప్రజలు ఆలోచించాలి. సో ఇక్కడ నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. మన నేషనల్ హీరోలు కానీ, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న నేషనల్ హీరోలు, స్వాతంత్ర ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. అండ్ మన జాతీయ గీతాలు కానీ ఏది కూడా అతీతం కాదు రాజకీయాలకు. థ్యాంక్ యూ.